ఓకే. ఆ, ఓం శ్రీ సాయి మాటలేదు వినపడుతున్నాయమ్మ ఎక్కడో. ఓం మాటలు శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ తపోవన పారాయణంలో నిన్న మొన్నటి కూడాను భగవాను రామచంద్రుడిగా, పరమేశ్వరుడిగా, సుబ్రహ్మణ్య స్వామిగా, విఘ్నేశ్వరుడిగా ఆయన భక్తులకు దర్శనం ఇవ్వటం జరిగింది, చదువుకున్నాం. ఈరోజు బుద్ధ భగవానుడిగా ఎవరికి దర్శనం ఇచ్చారో చూద్దాం. హైదరాబాద్ లో ఒకసారి డాక్టర్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. అందులో పాల్గొనడానికి జపాన్ శాస్త్రవేత్త ఒకరు వచ్చారు. ఆయన బాలకృష్ణ గారింటికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు వారింట్లో మొదటిసారిగా సత్యసాయిబాబా వారి వర్ణ చిత్రాన్ని చూసి ఆకర్షితులయ్యారు ఆ జపాన్ శాస్త్రవేత్త. దేవాలయం వంటి ఆ ఇంట్లో అలంకరింపబడి ఉన్న స్వామి ఫోటో చూసి ఆయన బాలకృష్ణ గారి వంశంలో పెద్దవారై ఉంటారని ఆ శాస్త్రవేత్త అనుకున్నారు. ఆ వంశంలో వాడు, ఆ కుటుంబంలో పెద్దవారు అనుకున్నాడు ఆ శాస్త్రవేత్త. వారి సంభాషణలో బాలకృష్ణ ఆ శాస్త్రజ్ఞునితో సత్యసాయినాథుని దివ్యత్వం గురించి చెప్పి స్వామి సాక్షాత్తు భగవంతుడని వివరించారు ఆ శాస్త్రవేత్తకు బాలకృష్ణ గారు. ఆ సమయంలో స్వామి హైదరాబాద్ లోనే ఉండటం వల్ల వారిద్దరూ స్వామి సందర్శనమునకై వెళ్ళారు. స్వామి వారిద్దరిని కోరికల గదికి ఆహ్వానించారు. ఆ శాస్త్రజ్ఞుడు స్వామి సమక్షంలో తానొక మహాపురుషుని సన్నిధిలో ఉన్న అనుభూతిని పొందాడు. స్వామి మందహాస వదనంతో ఆయన వైపు చూసి హస్తచాలనం చేసి ఒక మానవ గుండెకాయను సృష్టించి ఆయనకు చూపించారు. ఒక గుండెకాయను తీసి సృష్టించి చేతితో చూపించారట. ఆయన ఆశ్చర్యపడ్డారు శాస్త్రవేత్త. అప్పుడు భగవాన్ బాబా ఆయనతో ఇది ఏమిటి అని అడిగారు. గుండెకాయే అన్నాడు శాస్త్రజ్ఞుడు. ఎవరి గుండెకాయో తెలుసునా అన్నారు స్వామి. నాకెలా తెలుస్తుంది అన్నాడు ఆయన. ఇది నీవు జన్మించినప్పటి నీ గుండెకాయ అన్నారు స్వామి. ఆ మాట విని జపాన్ శాస్త్రవేత్త దిగ్భ్రాంతి చెందాడు. అప్పుడు స్వామి ఆయనతో ఇది నీ గుండెకాయ, ఆశ్చర్యపడవద్దు. నీవు జన్మించిన వెంటనే నీ హృదయ స్పందన ఆగిపోయింది. నీవు మృతప్రాయుడవయ్యావు. నీ శరీరం నీలవర్ణంగా మారిపోయింది. నీ తండ్రి వేదాంతి, దైవభక్తుడు. ఆయన నీ శరీరాన్ని నా పాదాల దగ్గర ఉంచి భగవాన్ సంతానం కోసం ప్రార్థిస్తే ఇటువంటి సంతానమున నాకు ప్రసాదించింది. ఈ మృత శరీరం నేనేం చేసుకుంటాను అని ప్రార్థించాడు. అప్పుడు నేను నీ గుండెకాయను సరిచేశాను. నీవు పునర్జీవితుడు అయ్యావు అన్నారు. పునర్జీవితుడు అయ్యావు అన్నారు. నిజానికి ఆ శాస్త్రవేత్త వయస్సు భగవాన్ బాబా వయస్సు కంటే ఎక్కువ. తన తండ్రి తన మృత శరీరానికి ప్రాణం పోయమని అర్థించింది బుద్ధ భగవానుండి. తన గుండె గురించిన ఈ రహస్యం తనకు తన తల్లిదండ్రులకు తప్ప వేరెవరికి తెలియదు. మేధావి అయిన ఆ శాస్త్రవేత్త వెంటనే ఆనాటి బుద్ధుడే ఈనాటి సత్యసాయి భగవానుని రూపంలో అవతరించాడని ఆ శాస్త్రవేత్త, జపాన్ శాస్త్రవేత్త తెలుసుకున్నాడు. ఆ విధంగా బుద్ధుడిగా కూడా ఆయనే. అందుకే నీవు ఏ నామంతో ప్రశంసించినా అది నాకే చేరుతుంది ప్రార్థించినా. అలాగే ఎవరిని దూషించినా, ఏ దేవుణ్ణి సంశయించి మాట్లాడినా అది కూడా నాకే చెందుతుంది, రెండు నాకే వస్తాయి అన్నారు స్వామి. యేసుక్రీస్తుగా అమెరికాలోని రోమన్ క్యాథలిక్ దంపతులు సత్యసాయి భగవాను గురించి విని ఒకసారి పుట్టపర్తికి వచ్చారు. ప్రశాంతి నిలయంలో దర్శనం సమయంలో సాయినాథుని దివ్యమంగళ రూపం చూసి శక్తివంతమైన ఆధ్యాత్మిక తరంగాలు కలిగించిన అనుభూతిని పొంది వారు ఆనందాశ్చర్యాలను పొందారు. వాళ్ళు మతానికి రోమన్ క్యాథలిక్. స్వామి కళ్ళల్లోని కరుణకు, హృదయంలోని ప్రేమకు ఆ దంపతులలో భర్త మాత్రం చలించిపోయాడు. సాక్షాత్తు జీసస్సే ఈ రూపంలో అవతరించాడని అతనికి దృఢమైన నమ్మకం కలిగింది. ఆ మాటని అతడు తన భార్యతో కూడా చెప్పాడు. ఆ మాట విని ఆమె ఏమంటుందంటే, ఏమిటి మీ మాటలో? మనం రోమన్ క్యాథలిక్ మతస్థలం. ఒక హిందువుని చూసి మీరు జీసస్ అనడం ఎంత మాత్రం సరిగా లేదు. ఈ ఉద్దేశం నాకు ఎంత మాత్రం అంగీకారం కాదు అన్నది భార్య. సత్యసాయి భగవానుని పట్ల ఆమె నిర్లిప్తంగానే ఉంది. స్వామి ఒకనాడు వారిద్దరిని ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచారు. ఆ దంపతులలో భర్త మాత్రం పరమానందంగా ఉన్నాడు.
భార్య నిరాసక్తతతో ఒక పక్కన కూర్చొని ఉన్నది. ఇక ఇంటర్వ్యూ పూర్తి కావస్తున్న తరుణంలో అతడు, స్వామి మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా అని ఎంతో వినయంగా అడిగాడు. అందుకు స్వామి సమ్మతించారు. అతడు ఫోటో తీసుకున్నాడు. తర్వాత ఆ దంపతులు తమ దేశం వెళ్ళి ఆ ఫిల్మ్ కడిగించి చూస్తే అందులో కనిపించింది సత్సాయి బాబా వారు కాదు, కరుణార్ద్రమూర్తి అయిన యేసుక్రీస్తు. ఆ ఫోటో వారిని ఆశ్చర్యపరిచింది. సత్యసాయి రూపంలో ఉన్న యేసుక్రీస్తును గుర్తించలేకపోయినందుకు ఆమె ఎంతో పశ్చాత్తాపం పొంది స్వామి భక్తురాలిగా మారిపోయింది. జీసస్ తాను మరలా వస్తానని ప్రకటించాడు కదా, కాబట్టి ఆ జీసస్ మీరేనా అని ఒక భక్తుడు అడిగినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. జీసస్ తాను మరలా వస్తానని ప్రకటించాడు కదా, కాబట్టి ఆ జీసస్ మీరేనా అని ఒక భక్తుడు అడిగినప్పుడు స్వామి అతనితో, జీసస్ తాను మరలా వస్తానని చెప్పలేదు, తనను పంపించిన ప్రభువు వస్తాడని చెప్పి అక్కడున్న ఒక గొర్రెను చూపించాడు. అది బా బా అని పలుకుతూ ఉంటుంది, కాబట్టి ఆ పేరుతో వస్తాడని సూచించాడు. కానీ దానిని జీసస్ అనుయాయులు గ్రహించలేదు. జీసస్ను భూమి మీదకు పంపించింది నేనే, జీసస్ను భూమి మీదకు పంపించింది నేనే అన్నారు సాయినాథుడు. ఓం శ్రీ సాయిరామ్. ఆ విధంగా యేసుక్రీస్తుగా వాళ్ళకి నిరూపణ, వాళ్ళకి సంతోషాన్ని కలిగించారు. అట్లాగే బుద్ధ భగవానుడిగా జపాన్ శాస్త్రవేత్తకి కూడా వాళ్ళ యొక్క జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని గుర్తు చేస్తూ లోకానికి అంతటికీ కూడా సర్వదేవత అవతారాలు కూడా ఆయనే అంటూ, అంతకు అతీతమైనటువంటి పరమాత్మే ఆయన అని తెలుపుతూ చెప్పడం జరిగింది. సాయిరామ్ అండి.